నమస్తే. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ విష్ణుప్రియ ఉన్నారు. ఈడ డెంటిస్ట్. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడు డిజిటల్ డెంటిస్ట్రీ అంటే ఏంటి? డిజిటల్ డెంటిస్ట్రీ అంటే ఇట్స్ ఎ హ్యూజ్ టాపిక్. సో మెయిన్గా అన్నీ కంప్యూటరైజ్ చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మధ్య చూసే ఉంటారు, చాలా దగ్గరలో కూడా ఇది వరకు ఎక్స్రే తీస్తే ఒక చిన్న దాంట్లో తీసి ఇచ్చేవాళ్ళు, ఇంత చిన్న ఫిల్మ్ ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా స్క్రీన్ మీదనే చూపించేస్తారు. సేమ్ థింగ్, ఒక ఓపీజీ తీయాలంటే ఇంత పెద్ద ఫిల్మ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అగైన్ ఇంత పెద్ద టీవీలో చూపించేస్తుంటారు అనమాట. సో డిజిటల్ ఇమేజింగ్ అనేది ఎక్స్రేస్లో కూడా బాగా జరిగింది. ఇదొక ఆస్పెక్ట్. ఈ మధ్య మనకి సిబిసిటీ కూడా వచ్చిందనమాట. అదొక 3D ఇమేజింగ్ స్కాన్ అనమాట. సో కోన్ బీమ్ సిటీ బేసికలీ, అది కోన్ బీమ్ కంప్యూటరైజ్డ్ టొపోగ్రఫీ. సో 3 డైమెన్షనల్ వ్యూ ఆఫ్ యువర్ ఏమంటారు ఓరల్ క్యావిటీ కానీ ఫేస్ కానీ అన్నిట్లోనూ అది పనికొస్తుంది. సో ఇది మనకి చాలా వేస్గా వీ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ప్లాస్టిక్ సర్జరీస్లో, లేదు ఏమన్నా యాక్సిడెంట్ కేసెస్ అయినప్పుడు బ్రేక్ అయింది బోన్, దాన్ని మళ్ళీ సెట్ చేయాలి, ఇది చేయాలి అని అంటే ఫస్ట్ మనకు ఒక సిటీ అయితే కావాలి, 3D ఇమేజ్ కావాలి. అది చేశాక మళ్ళీ ఒక సర్జికల్ మోల్డ్ లాంటిది, స్ప్లింట్ లాంటిది మనము తయారు చేసుకుంటాం. జనరలీ ఏం చేసుకుంటామంటే పేషెంట్కి ఇంప్రెషన్స్ అవి తీసుకొని మాన్యువల్గా క్రియేట్ చేసి నోట్లో పెట్టి మళ్ళీ దాంతో ప్లేటింగ్ అది చేస్తామన్నమాట. అంటే అదొక ఏమంటారు ఒక గైడ్ లాంటిది. అది దాన్ని పెడితే బోన్స్ దానికి అలైన్ లాగా చేసేసి మనము స్క్రూ చేయడమో ఏదో ఒకటి అట్లా ముందుకి వెనక్కి జరపడం లాంటిది చేస్తాం. ఆల్ దిస్ ఇస్ డన్ మాన్యువలీ. సో డిజిటల్ డెంటిస్ట్రీ వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు మనకి ఈ సిబిసిటీ ఎప్పుడైతే తీసేస్తామో దాన్ని మనకి క్యాట్ క్యామ్ మోడల్లోకి వచ్చేస్తుంది. సో మనం దాన్ని సర్జికల్ ప్లానింగ్ చేసేసి హ్యాపీగా 3D ప్రింట్లోనే మన అక్రిలిక్ ఆర్ ప్లాస్టిక్లోనే నీట్గా ప్లాన్ చేసేసుకొని ప్రింట్ చేసేసుకొని వాడేయచ్చు. ఇదొకటి. నెక్స్ట్ మనకి ఈ డిజిటల్ డెంటిస్ట్రీ అంటే ఇంట్రాఓరల్ స్కానర్స్ ఉన్నాయి. స్కానర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాప్స్ కానీ అలాంటివన్నీ మనం ఎట్లా చేస్తాం, బాగా కట్ చేశాక పేషెంట్కి ఇంప్రెషన్ తీసి ల్యాబ్కి పంపించి ఆ క్యాప్ పెడతాం. ఇది కాకుండా ఇంప్రెషన్స్ అది పోయి ఇప్పుడు జస్ట్ స్కాన్ చేసేస్తుంది. స్కాన్ చేస్తే మన కంప్యూటర్లో వచ్చేస్తుంది. ఆ మోడల్ ఏదైతే ఉంటుందో అదే డైరెక్ట్గా మనము ల్యాబ్కి పంపించేస్తాం. సో they'll have it and then they'll do the 3D printing based on that. సో ప్రిసిషన్ అనేది చాలా ఏమంటారు ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇంప్రెషన్ తీసి మనం పంపించే లోపల మెటీరియల్ ఏమన్నా చేంజ్ అయితే ఒక 1 to 0.1, 0.2 mm డిఫరెన్స్ రావచ్చు. స్కాన్ చేసిన దానికి 3D ప్రింటింగ్ వచ్చిన దానికి అసలు ప్రాపర్ ప్రిసిషన్ ఉంటుంది, అసలు మారదు. ఒకవేళ మారినా కానీ దాన్ని ఇది చాలా తక్కువ, నెగ్లిజిబుల్ అట్లీస్ట్ కంపేర్ టు యువర్ మాన్యువల్ ఇంప్రెషన్స్ అండ్ ఆల్. సో అది ఇట్స్ మచ్ మోర్ బెటర్ అండ్ కన్వీనియంట్ అనమాట. పేషెంట్కి కూడా ఆ ఇంప్రెషన్లు తీయడము కూడా తగ్గిపోతుంది. ఇది. నెక్స్ట్ వీ హ్యావ్ ఇంట్రాఓరల్ కెమెరాస్. స్కానర్స్ లాగా కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ చాలా దగ్గర చూస్తుంటారు. వెళ్ళంగానే ఇప్పుడు నార్మల్గా మనము చెకప్ ఏమంటారు మౌత్ మిర్రర్ అండ్ ప్రోబ్తో అంతా చూశాక పేషెంట్కి చూపించడానికి ఈజీ ఉండడానికి ఎస్పెషల్లీ ఇట్లా ఇంట్రాఓరల్ కెమెరాస్ మొత్తం తిప్పి చూపించి ఇది పుచ్చిపోయింది, ఇది ఇట్లా ఉంది, ఇది అట్లా ఉంది, సో దీనికి ఇది చేయాలి, దానికి ఇది చేయాలని డైరెక్ట్గా పేషెంట్ చైర్ మీద కూర్చొని ఉంటే స్క్రీన్ మీదనే అన్నీ చూపించేస్తుంది. సో దిస్ ఈజ్ హౌ అడ్వాన్స్డ్ ఇట్ హ్యాస్ బికమ్. ఇది కాకుండా మనకి పేషెంట్ ఎడ్యుకేషన్ వీడియోస్ అని ఇవన్నీ అవి నార్మల్గా ఉండేవి ఉంటుందన్నమాట. లైక్ హౌ డూ యూ వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్, ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ ఎట్లా చేస్తాము ఏంటి అనేది కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా చూపించేయచ్చు పేషెంట్. దాట్ ఆల్సో కమ్స్ అండర్. ఎక్కువ అప్డేట్స్ వచ్చేసినాయి అంటారు, చాలా వచ్చేసినాయి. Yes. అంటే మోస్ట్లీ ఇప్పుడు అంటే ట్రెడిషనల్ గా ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్న ఇవన్నీ ఈ డెంటిస్ట్రీకి సంబంధించి 3D ఇవన్నీ అప్డేటెడ్ అంటారు. అప్డేటెడ్. అది కాకుండా టెలిడెంటిస్ట్రీ, వీడియో కాల్స్ చేసి మాట్లాడడము. ఇప్పుడు కోవిడ్ అప్పుడు అయితే చాలా ఎక్కువ అయిపోయింది అది, బికాజ్ ఎవ్రీబడి వాజ్ స్కేర్డ్ ఆఫ్ కమింగ్ టు అ డెంటిస్ట్ అండ్ ఆల్. అదొకటి. కొంతమందికి ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ హ్యాండిక్యాప్డ్ కానీ స్పెషల్ చిల్డ్రన్ అట్లాంటివి
పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఊరికేనే ఒక చెకప్కి తీసుకెళ్ళడం కూడా కొంచెం కష్టం, లైక్ అస్తమానం తీసుకెళ్ళలేం కదా. సో అట్లాంటప్పుడు మనకి ఈ టెలిడెంటిస్ట్రీ కానీ వీడియో కాల్స్ చేసి ప్రాబ్లం ఏంటి అవన్నీ చూసి అలాంటివన్నీ చేసి దెన్ ఓకే ఇది అపాయింట్మెంట్ మీరు డైరెక్ట్గా ఈ టైంకి వచ్చేసేయండి లాంటివి కూడా చేసేయచ్చు అంటే ఈజీగా. ట్రీట్మెంట్ మీరు టెలిడెంటిస్ట్లో చేయగలుగుతారా? ట్రీట్మెంట్ చేయలేము, ఓకే ట్రీట్మెంట్ చేయలేము, బట్ డయాగ్నోసిస్ అండ్ అపాయింట్మెంట్. ఓకే అపాయింట్మెంట్ ఎందుకంటే ప్రాబ్లం ఏంటి అనేది రికగ్నైజ్ చేయగలరు. ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఓరల్ సర్జన్ని పిలవాలి. ఇప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, అట్ ప్రెసెంట్ ఇప్పుడు ఓరల్ సర్జన్ మనం కన్సల్టెంట్ బేస్ మీద పిలుస్తాం. సో ఈ టైంకి వచ్చేసేయండి, నేను ఓరల్ సర్జన్ని పిలిచిపెట్టేస్తాను. అండ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ ఇన్ మై క్లినిక్, ఇట్స్ విత్ ఎనీ క్లినిక్ కదా. ఇప్పుడు మనము ఒక బంచ్ ఆఫ్ పీపుల్తో ఒక టీమ్ రన్ ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది. సో వీ హ్యావ్ ఆన్ కాల్స్ అనమాట కన్సల్టెంట్స్ని, వాళ్ళని అపాయింట్మెంట్స్గా పెట్టేసుకొని పిలిచేస్తాం. అట్లానే నేను అపాయింట్మెంట్స్గా వేరే దగ్గరికి వెళ్తుంటాను. సో అట్లా. ఓకే, ఈ 3D డెంటిస్ట్రీ వల్ల అంటే ఉపయోగాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా నష్టాలు ఏమైనా ఉన్నాయంటారా? నష్టాలు అయితే ఏం లేవు, చెప్పాలి అని అంటే కాస్ట్లీ అయిపోయింది అంతే. బట్ ఇట్ ఈస్ మచ్ మోర్ ప్రిసైజ్ అండ్ ఇంకా ఈజీ పేషెంట్కి కానీ మాకు కానీ ఏదేమైనా కానీ ఈజ్ అనేది చాలా ఎక్కువ. అండ్ లైక్ ఐ సెడ్ ప్రిసిషన్ ఎక్కువ. సో మనకు నార్మల్గా చేసేదానికంటే దీనికి చాలా తప్పులు జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి దీంట్లో. యా చాలా తక్కువ. టైం కూడా చాలా టైం సేవింగ్ అనేది కూడా బాగా జరుగుతుంది దీంట్లో ఖచ్చితంగా.